హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు చూస్తుంటే గనక మనకు ఒకటెనకాల ఒకటి భారీ ఆఫర్లు జనాలకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫ్రీ అనే పదానికి చాలా వాల్యూ లేకుండా పోయినట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికలలో మనకు రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. 6 సంక్షేమ పథకాలతో పాటు ఇది ఒక పథకం అనమాట. ఏంటంటే 200 యూనిట్ల కన్నా తక్కువ వాడితే గనక విద్యుత్ వాడితే గనక వాళ్ళకు బిల్ చెల్లించాల్సిన లేదని చెప్పడం జరిగింది. అందరు హ్యాపీగా కాంగ్రెస్ పార్టీ రావాలి గెలవాలని అందరూ ఓట్లేశారు. హామీలు నెరవేర్చుకోవాలని వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమైంది, ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు అవుతుంది దగ్గరలో. ఏంటి అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హామీ నెరవేర్చుకోవడంలో నెంబర్ 1 ఫ్రీ బస్. అది మీరు అందరికీ తెలిసిందే. ఆ ఫ్రీ బస్ పెట్టేసిన తర్వాత ఆడోళ్ళు అసలు ఇంట్లో ఉండడం కన్నా బస్ స్టాండ్లో ఎక్కుంటారు, బస్సులలో ఎక్కుంటారు. అసలు ఇక ఇంట్లో కరువు అయిపోతుంది. మొగలకు వండి పెడుతురో కూడా లేదు తెలియదు, కానీ బస్సులలో మాత్రం ఫుల్ గిరాకీ ఉంది. గిరాకీ అంటే ఫ్రీ, అది ఓకేనా. అది మంచిగా అది అమల్లోకి వచ్చింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జనాలలో ఒక డౌట్ ఉంది. ఇప్పుడు కరెంట్ బిల్ అనేది డైలీ మనం వాడుతున్నాం. అంటే ఎలక్షన్స్ ముందు వాడాం, ఎలక్షన్స్ తర్వాత కూడా వాడాం. అంటే రేవంత్ రెడ్డి గారు విజయం కాకముందు వాడాం, విజయం అయిన తర్వాత కూడా వాడుతున్నాం. అంటే ఇప్పుడు నెల రోజులు అయింది. మళ్ళీ ఇప్పుడు నెల రోజులు బిల్లు కట్టాలా లేదా అన్నది డౌట్ జనాలలో. అంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ఏమన్నారంటే 200 కన్నా తక్కువ యూనిట్లు గనక చేస్తే గనక విద్యుత్ ఉపయోగిస్తే గనక మీకు ఫ్రీ బిల్ చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల అవుతుంది. ఇప్పుడు ఈ నెల రోజులకు బిల్లు కట్టాలా లేదా అన్నది జనాలు తలబట్టుకుంటున్నారు. మరి కొంపదీసి జనాలిగా కట్టాల్సింది అవసరం లేదని ఏం చేసిరంటే జనాలు ఎంత బిల్లు కాల్చుకుంటో కూడా తెలియదు. 200 యూనిట్ ఎట్లాగో ఫ్రీ కదా అని. ఇప్పుడు జనాలు బిల్లు తీసుకుంటారా, మళ్ళీ తీసుకున్న బిల్లు కట్టాలా అన్నది జనాలలో డౌట్ వస్తుంది. అండ్ రీసెంట్లీ చూస్తే కనుక కవిత గారు ఏం చేశారంటే ప్రశ్నించారనమాట. ఇప్పుడు ఈ బిల్లు కట్టాలా లేదా స్పష్టత ఇవ్వండి దీని మీద అని. అండ్ జనాలు కూడా ఓటు ఎందుకు వేశారు, మాకు ఈ ఫ్రీ పథకాలు వస్తున్నాయి కదా అన్న ఉద్దేశంతో ఓటేశారు. మళ్ళీ బిల్లు కట్టాలనా లేదా అన్నది జనాలలో క్వశ్చన్ మార్క్ ఉంది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా దీని మీద స్పష్టత ఇవ్వలేదన్నదే కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉంది. కానీ స్పష్టత ఇవ్వాలా లేదా అన్న దాని మీద కొంచెం చర్చించుకుంటే కనుక కంపల్సరీ ఇది మేము 3 నెలలకు లేకుంటే 6 నెలలకు ఈ హామీలన్నీ తీరుస్తాం, మేము ఒకటొకటి చూసుకుంటూ వస్తున్నాం, మేము ప్రభుత్వం వచ్చి కేవలం నెల రోజులే అయిందని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు కంపల్సరీగా డిసెంబర్ బిల్లు కట్టాల్సిందే, జనవరి బిల్లు కట్టాల్సిందే. అంటే తర్వాత వచ్చే నెలలలో మేము ఇది ఆలోచిస్తాం, మేము చేస్తాం, దీని పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. పాపం పబ్లిక్ ఏమనుకుంటున్నారు అంటే ఇప్పటి నుంచే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే ఫ్రీ బిల్లు కదా అని వీళ్ళు డౌట్లో డైలమాలో ఉన్నారు. అంటే ఫ్రీగా ఉంటే ఫినాయిల్ తాగడానికి కూడా సిద్ధంగా ఉన్న జనాలు ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులతోని కూడా జనాలు సతమతం అవుతున్నారు. ఇప్పుడు ఈ బిల్లు కోసం కరెంటు బిల్లు ఏదైతే ఉందో దీన్ని కూడా తక్కువ చేస్తే, కానీ మీరు ఒకటే ఆలోచిస్తలేరు జనాలు. ఈ 200 యూనిట్ల అమౌంట్ మళ్ళీ ఎక్కడ తీస్తాడు? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎలా అయితే రాష్ట్ర ఎన్నికలు ఎలాగైతే అసెంబ్లీ ఎన్నికలు ఎలా అయితే మనం జోరుగా సాగాయో లోక్సభ ఎన్నికలు కూడా అలాగనే జోరుగా సాగాలని ఈ పథకాలు పెడుతున్నారేమో ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఇది. అండ్ ఇప్పుడు 200 యూనిట్లు తక్కువ తీసుకుంటే మళ్ళీ ఏ ప్రోడక్ట్స్ మీద దేని మీద మళ్ళీ ఏ ట్యాక్స్లు వేసి తీసుకుంటాడో ఒకసారి ఆలోచించాలి. ఫ్రీ అంటే తగుదమ్మా అనుకుంటే వెళ్ళిపోతున్నారు. ఏం చేస్తున్నారు? ఈ ఫ్రీ పథకానికి చెక్కులు పెట్టేది ఎవరు? అసలు మనం జనాలు చెక్కు పెడితే కనుక దీనికి బాగుంటుందని అభిప్రాయము. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల ఆ ఫ్రీ బస్సుల అమౌంట్ లోక్సభ ఎన్నికల తర్వాత అసలు ఎవరి మీద పడుతుంది? భారం జనాల మీదనే పడుతుంది కదా. అది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఇంకో విషయం ఏంటంటే కరెంటు బిల్లు కట్టాలనా లేదా అన్నది మనం ఎంతో ఉపయోగించుకుంటున్నామో అది కంపల్సరీ కడితే మనకు వేరే దానికి ప్రాబ్లం ఉండదు. మీరు ఉచితంగా వస్తుంది కదా ఇప్పుడు కట్టాలనా లేదా అనే డౌట్ ఉంది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఏంటిది ఉచితంగా 200 యూనిట్ విద్యుత్ కనుక మనము తక్కువ వాడుకుంటే కనుక బిల్లు కట్టాల్సి లేదు. కానీ ఆ బిల్లు దేంట్లో తీసుకుంటున్నది ఆలోచన కూడా ఉండాలి. ఈ బిల్లులు ఇవి కట్టాలనా లేదా అని జనాలు కవిత గారు కూడా దీనికి స్పష్టత ఇవ్వాలి. బిల్లు కట్టాలనా లేదా, మీరు వచ్చింది ఆ నుంచెల్లే ఈ బిల్లు కట్టకూడదు, మీరు దీనికి అమలు పరచాలి, దీనికి జవాబు ఇవ్వాలని కూడా అడగడం జరిగింది. అండ్ ఇప్పుడు జనాలు కూడా అడుగుతున్నారు బిల్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే బిల్లు డిసెంబర్ది జనవరిది కంపల్సరీ కట్టాల్సిందే, దీనికి మార్పు లేదు, తర్వాత మేము ఆలోచించి దాని పరిగణనలోకి తీసుకొని బిల్లు చెల్లించొద్దని చెప్తామని చెప్పడం జరిగింది. కానీ ఏ మాట కామాట కానీ జనాలు తెలంగాణలో ఎలా అయిపోయారంటే ఫ్రీకి ఎగబడుతున్నారు. కానీ ఆ ఫ్రీ అనేది తర్వాత మనకి ఎంత భారం అవుతుందో అనే విషయం ఆలోచించలేకపోతున్నారు. ఫ్రీ బస్ అనేది ఒకటి వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఫ్రీ కరెంట్ 200 విద్యుత్ ఫ్రీగా వాడితే కనుక మనకి 200 యూనిట్ల ఎంతో కొంత పోతుందేమో కానీ ఏదో 500, 200, 300తోనే 1000 రూపాయలతో పోతుంది. కానీ అది ట్యాక్స్ రూపకంలో మనకి ఎలాంటి మనకు ఏంటిది ఉరితాడు చేస్తారో తెలియదు ఈ ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. అండ్ ఈ కరెంటు బిల్లు మాత్రం గురించి చెప్పాలనుకుంటే మీరు డిసెంబర్ది అండ్ జనవరిది కరెంటు బిల్ కంపల్సరీ కట్టాల్సిందే.
ఇక కరెంట్ బిల్ ఇంకా వస్తుంది మళ్ళీ కట్టాలంటే కట్టాలే. ఇది మీకు వినడానికి కొంచెం చేదుగానే ఉంటది. ఎందుకంటే ఫ్రీకి అలవాటు పడుతున్నాం కాబట్టి ఇది కట్టడానికి కొంచెం బాధగానే అనిపిస్తది. కానీ 2 నెలలు కట్టండి. కట్టిన తర్వాత మళ్ళీ వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత దీని రుచి బాగుంటది. అప్పుడు మనం టేస్ట్ చేసుకొని చూసుకుందాం. ఈ 200 యూనిట్ల పైసలు దేంట్లో తీస్తారో అప్పుడు చూసుకుందాము. కొంచెం దయచేసి తెలంగాణ ప్రజల్లారా కొంచెం మేల్కోండి. మేల్కోండి. అసలు ఈ ఫ్రీకి ఎందుకు అసలు గవర్నమెంట్‌ని ప్రశ్నించండి. ఫ్రీ ఎందుకని అనండి. తప్పేముంది మనకు? అడగడంలో తప్పు ఏం లేదు. అండ్ ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చేసి ఎవరికి యూజ్ ఉంది? మనకు కావాల్సింది ఫ్రీ దేంట్లో కావాలనుకుంటున్నాం? మన విద్యార్థులకు ఇవ్వండి. మనకు విద్య కావాలి ఫ్రీగా, దాంట్లో ఏమైనా డిస్కౌంట్ కావాలి, వైద్యంగా కావాలి డిస్కౌంట్, రైతులకి ఇవ్వండి డిస్కౌంట్. కానీ ఇవి ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఫ్రీ అనడము, నువ్వు కరెంటు బిల్లు వాడుకున్న తర్వాత 200 యూనిట్ ఫ్రీ ఇవ్వడము, ఇది దేనికి దారి తీస్తుందో ఒకసారి ఆలోచించండి. అండ్ మీరు దీనికి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడానో ఒప్పుగా మాట్లాడానో కరెక్ట్ చెప్పాను అన్నది కామెంట్లో చేయండి. ఫ్రీ అనేది చాలా డేంజర్ విషయం. ఎందుకంటే అది మన మీదనే భారం పడుతుందని ఒక విషయం ఆలోచించండి. అండ్ ఇది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు అయితే ప్రమాణం చేశారో 200 యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వాడితే కనుక అది 2 నెలల తర్వాతనే ఇది అమల్లోకి వస్తుందని చెప్పడం జరుగుతుంది. డిసెంబర్ బిల్ అండ్ జనవరి బిల్ కంపల్సరీ కట్టాల్సిందే. కట్టండి అండ్ హ్యాపీగా ఉండండి. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.